ఇప్పుడు పుష్ప సినిమాలో డైలాగ్ సౌండ్ చోట సౌండ్ నా చోట సౌండ్ పడా. వీళ్ళు 601 ఎకరాలంటే ఏదో లక్షలు ఇచ్చేసినట్టుగా మాట్లాడతారు. 1,00,000 ఎకరాల్లో అమరావతి అంటారు. ఏం సార్ ఇది? ఊరికే వీళ్ళు ఏదో మసిపూసి మారేడుకాయ వేసి మభ్య పెట్టడం తప్ప ఇంకొకటి లేదని తెలియజేస్తున్నా. ఒకటి ఇక్కడ అభివృద్ధి అంతా గాజువాక మళ్ళీ మధురవాడ చుట్టాను. ఇప్పుడు విశాఖపట్నం అంటే ఏముంది? శ్రీకాకుళము, విజయనగరము, పార్వతీపురము, మన్యము. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎయిర్పోర్ట్ ఎక్కడ పెట్టారు? బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎంతసేపు ఉన్న విజయవాడ చుట్టూరు, మధురవాడ, గాజువాక చుట్టూరు చెప్తున్నారు. దీన్ని గమనించాలి. ఇంకొకటి, విశాఖలో ల్యాండ్ అలాట్మెంట్ స్కామ్ అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు కూడా దండిగా ఉన్నాయి. ఇటువంటి దాంట్లో ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళిపోయింది, మన ఎక్కడికి వెళ్ళిపోయింది, అనంతపురం వెళ్ళిపోయింది. ఈ రేపు ఈ గూగుల్ కూడా ఈ శంకుస్థాపన వరకేనా అక్కడ ఉంటుందా అన్నది బాగా ఆలోచించాలి. ఇవంతా కూడా అక్కడ చాలా దండిగా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి దీంట్లో వీరన్నీ చేసేటువంతా కూడా ట్రాన్స్పరెంట్ గా లేదు. ఎంతసేపు ఉన్నా ఏదో శంకుస్థాపనల సూర్యుడు మామూలుగా ఆరంభ సూరత్వం అంటారే, అట్లా శంకుస్థాపనలకు ఈయన సూర్యుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కార్యాచరణలో మాత్రం జీరో. ఇక్కడ ఏమీ జరగడం లేదన్నది బాగా గుర్తు పెట్టుకోవాలి. పేపర్ లో హబ్, గ్రౌండ్ లో న్యూస్ ఏమి లేదు, గ్యాప్. పేపర్ లో మాత్రం హబ్ ఉంది, మొత్తం గ్రౌండ్ లోకి వచ్చేటప్పటికే గ్యాప్ ఉంది. ఇటువంటి పరిస్థితులంతా 1,00,000 ఉద్యోగాలు లెక్కల్లోనే తప్ప ల్యాండ్ లో ఏమి పరిస్థితి ఉన్నట్టు లేదు. కాబట్టి ఒకటి నేను లాస్ట్ లో ఫైనల్ గా ఒకటి చెప్తా వసుదేవన్ గారు, ఇక్కడ గూగుల్ కు ఎవరు అడ్డు కాదు.